పైన లైన్స్ వచ్చినాయి కదా, అలా ఫింగర్తో బ్లెండ్ చేసినాకనే పౌడర్ అనేది వేయాలి. ఓకేనా? అలాగే వేస్తే క్రీజ్ అలాగే ఉండిపోద్ది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ వేయాలి ఇంకా పౌడర్. డ్రై స్కిన్ కదా తక్కువ వేస్తున్నాం. సో ఏమవుతుంది తర్వాత, ఇప్పుడు మొత్తం పౌడర్ కనిపించినా కొద్దిసేపు తర్వాత న్యాచురల్గా ఆయిలీ అయిపోతుంది. సో టెన్షన్ లేదు. ఓకే, ఇది రెగ్యులర్ పౌడర్ మనం వేసేది. బేక్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఆల్రెడీ అంత డార్క్గా లేదు, చాలా డార్క్. అంటే ఫస్ట్లో మనం రాగానే పౌడర్ యూజ్ చేయలేదు, మనం మొత్తం వాడేటప్పటికి ఇది కొద్దిగా దీని డాంప్నెస్ తగ్గిపోయింది. ఓకే, యూ కెన్ టేక్ పౌడర్. లుక్ అట్ డ్రై స్కిన్కి ఎక్కువ చేయొద్దు, నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇది బేకింగ్ కొద్దిసేపు ఉంచేస్తాను కదా మనం ఐ మేకప్ చేసేంత వరకు పోతుంది మంచిగా. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దానికి డ్రై స్కిన్ కదా ఎక్కువ. ఎందుకు ఐ దగ్గర ఎక్కువ ప్రెస్ చేశారు? బేకింగ్ అని చెప్పాను కదా, లాంగ్ లాస్టింగ్ ఉండాలన్న మేకప్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, స్వెట్ స్కిన్ వాళ్ళకి. ఎందుకంటే ఐ దగ్గరే, అంటే ఎక్కువ క్రీజ్ వచ్చేది ఐస్ దగ్గర, ఎక్కువ ఫౌండేషన్ ఫస్ట్ డ్రైన్ అయ్యేది ఇక్కడ ఐస్ దగ్గర. ఇక్కడ ఆయిల్ క్రియేట్ అయ్యి స్వెట్ క్రియేట్ అయ్యి అది ఫౌండేషన్ జరిగిపోతుంది అనమాట అక్కడ నుంచి ఈజీగా. సో లాంగ్ లాస్టింగ్ కొద్దిసేపు అయ్యాక నీకు కొన్ని అవర్స్ తర్వాత ఫౌండేషన్ జరిగిపోయి లైన్స్ క్రియేట్ అయినట్టు. ఇప్పుడు ఇదంతా ఫ్లాట్గా ఉంది కదా, దీనికి అవ్వదు అంత ప్రాబ్లం. మళ్ళీ లాఫ్ లైన్ అవ్వచ్చు, ఒకవేళ బాగా హెవీగా లాఫ్ లైన్ ఉంటే వాళ్ళకి అవ్వచ్చు, ఇక్కడ రావచ్చు. యూ కెన్ డూ ఇట్ హియర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సేమ్ విత్ అది కూడా వస్తుంది. సో అక్కడ కూడా ప్రెస్ చేయొచ్చు, బాగా ఆయిలీ స్వెట్ స్కిన్ వాళ్ళకి అక్కడ కూడా ప్రెస్ చేయొచ్చు. అదే అంటున్నా, ఫుల్ ఫేస్ బాగా స్వెట్టీ స్కిన్ ఉంది, బాగా ఆయిలీ స్కిన్ ఉందంటే మీరు మొత్తం బేకింగ్ చేయొచ్చు. అంటే ఇక్కడ పెట్టినంత పౌడర్ అంతా పెట్టక్కర్లేదు, బట్ యూ కెన్ అప్లై విత్ ద పఫ్ ఓన్లీ, అంటే బ్లెండర్ ఓన్లీ. పఫ్తో అప్లై చేస్తే, బ్లెండర్తో అప్లై చేస్తే ప్రెస్ చేస్తున్నట్టు మనం పౌడర్ ఇట్లా పైన వేస్తున్నట్టు కాదు కదా. సో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ప్రెస్ చేసి వదిలేయాలి కాసేపు. అంటే ఇప్పుడు ఎనీవే ఇప్పుడు ప్రెస్ చేస్తాము, ఐ మేకప్ చేసేంత వరకు అది బాగా ఇది ఉంటుంది. లాస్ట్ కి తర్వాత బాగా చేసేసేయచ్చు.